సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మైనింగ్ ఎక్స్చేంజ్ లో విచ్చలవిడిగా దోపిడీపై అవసరమైతే సిబిసిఐడి ద్వారా విచారణ చేయిస్తామని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మైనింగ్ ఎక్సైజ్ శాఖ విచ్చలవిడిగా దోపిడీపై అవసరమైతే సిబిసిఐడి ద్వారా విచారణ చేయిస్తామని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక అంచనా ప్రకారం 20,000 కోట్ల మైనింగ్ లో దోచుకున్నారన్నారు. ఎక్సైజ్ లో 23,000 కోట్ల దోపిడీ జరిగిందని, ఈ రెండు శాఖల్లో జరిగిన అవినీతిపై ఇంకా లోతైన ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు. ఇంత పెద్ద వాడైనా చట్టం ముందు తప్పించుకోలేరని, వ్యవస్థల్ని మార్గంలో పెడుతూ అన్ని శాఖల్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నామన్నారు. నిజాయితీగా పాలన చేసేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని మంత్రి రవీంద్ర వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతల్లో మార్పు రావడం లేదని, అందుకే ప్రజల్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన మాట కారులు తగలబెట్టింది, టీడీపీ నేతల్ని గాయపరిచింది వాస్తవమన్నారు. దాని మీద వైసీపీ నేతలు అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగడం లేదనం సిగ్గుచేటని, పేరుని నాని చెప్పేవాడిని నీతి కబుర్లే అన్నారు. పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని, వైసీపీకి అంటగాకిన పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1,000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1,000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సహన ఫ్యాషన్ డిజైనింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఇనుగుతురుపేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజల సౌకర్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ముదావాహమని ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అన్నారు. సుల్తాన్ గారు, రఘుపతిరావు గారు, శివరాం సందీప్ గారు, డాక్టర్ సమీరా గారు, డాక్టర్ ప్రదీప్ గారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా కార్డియాక్ అంటే గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ఇక్కడ నిర్వహించి అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వడం, లేదంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా శుభపరిణామం. దీంతోపాటు మరి చాలా కార్యక్రమాలు సమ్మన్న గారి ఆధ్వర్యం ఇక్కడ చాలామందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయించడం. ముఖ్యంగా మన ముస్లిం మహిళలు చాలా వెనుకబడుతూనే ఉంది, వారి కోసం ఒక
ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ నేర్పించడం, కాలేజ్ పెట్టాలని కూడా ప్రయత్నిస్తే ఆనాడు కొన్ని ఇబ్బందులు కూడా మీకు కలిగించారు. మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా మీరు ఎనీ టైం వచ్చి చేయొచ్చండి. సమ్మాన్ గారు మీరు విజయవాడలో ఉన్న బందర్ మీద ఉన్నటువంటి ప్రేమతో వస్తున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గట్టిగా ఒకసారి మనందరం కూడా చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్కి వచ్చాను. వాళ్ళందరూ డిజైన్ చేసిన డ్రెస్సులు చూస్తే చాలా బాగున్నాయి. అవన్నీ కూడా షోరూముల్లో నాకు తెలిసి మన వాళ్ళు కూడా తెస్తారు. మన మచిలీపట్నంలోనే చాలా రెడీమేడ్ షోరూమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కలకటాకి వెళ్ళో లేకపోతే విజయవాడ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాంటి డ్రెస్లే మన వాళ్ళకి కానీ నేర్పిస్తే వాళ్ళు కుడితే ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. చాలా డిమాండ్ ఉంటుంది. మరి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని అడిగారు వారు, తప్పకుండా వాటికి సహకరించడానికి స్కిల్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ చేద్దామని మరొకసారి తెలియజేస్తూ, మరి ఇవాళ మన అందరం కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మనకున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల కానీ మనకున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కానీ ఇవాళ ఈ అనారోగ్య కారణాలన్నీ కారణమవుతున్నాయి. మనం ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ వహించాలి. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి ప్రోగ్రాము సమర్ణ గారు ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు చేతుల మీదుగా జరగడం, ఇది మొత్తం అందరూ నా టీం డాక్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు సార్. కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జరీ నేను, అలాగే పోవర్ రామకృష్ణ గారు న్యూరో సర్జన్, పేషెంట్ యాక్సిలరీ సర్జన్స్ అందరూ ఆల్ టీమ్ డాక్టర్స్ ఉన్నారు. ఈసీజీ, టూడీఏ ఆల్ టెస్టర్స్ అన్నీ ఇక్కడ రెడీగా అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు గుండెకి స్కానింగ్ అన్నీ చేయించుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం వీళ్ళందరూ చేతుల మీదుగా జరగడం మనందరికీ మంచి శుభపరిణామం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. పతుర్లాభ సెంటర్ల దుకాణాన్ని తొలగించడంలో తన ప్రమేయం లేదని కార్పొరేటర్ చిత్తజల్లు రాము తెలిపారు. 27వ డివిజన్ పరిధిలో పతుర్లాభ సెంటర్ సమీపంలో కేవలం తనపై కక్షతోనే డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు తన దుకాణాన్ని అతిక్రమణ పేరుతో మున్సిపల్ పోలీస్ సిబ్బందితో తొలగించారని దుకాణదారుడు చేసిన ఆరోపణ డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు రాము ఖండించారు. జిల్లా కలెక్టర్ నుండి ఆక్రమణ తొలగించాలన్న ఆదేశాలను మున్సిపల్ పోలీస్ సిబ్బంది అమలు చేశారని, ఇందులో తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. గుడి ఇది చరిత్ర కలిగిన గుడి. అలాంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూసుకోండి. నేను అబద్ధం ఇక్కడ బల్ల కూడా వేసుకున్నారు చూడండి. రాత్రి 12-1 గంట ఈ బడ్డీ కొట్లో 1 గంట రాత్రి 2 వరకు కూర్చుని వెనక గంజాయి మందు ఇలా ఈ రూపంలో ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి నేను కూడా కలెక్టర్ గారికి సార్ ఇలా కొంచెం జరుగుతున్నాయి అంటే మన సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ అంటే ఆయన తీసుకెళ్లారు, మాట్లాడారు, మందలించి పంపించారు. ఇది జరుగుతుంది. అందువల్ల నేను చేశానని చెప్పి అపోహపడ్డారు తప్ప దీంట్లో మనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదండి. నాకల్లా అభివృద్ధి కావాలి, వార్డు అభివృద్ధి కావాలి తప్ప ఇలాంటి రవీంద్ర గారికి తప్పు పేరు రాంగ్ వచ్చేట్టుగా మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేట్టుగా ఎప్పుడు కూడా నేను ప్రవర్తించను. మీరు దయచేసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరినైనా సరే మీరు ఎంక్వైరీ చేయండి. నా తప్పు అని ఉంది, ఈ రాము డబ్బు మనిషి అని కనుక ఎవరన్నా రుజువు చేస్తే మిగతా వాటికి ఉపయోగించలేదు. దీన్ని కమ్యూనిటీలో పెట్టి అలర చేసి తన స్వార్థంతో పెద్దవాళ్ళందరినీ రెచ్చగొట్టే కమ్యూనిటీలో తన స్వార్థం గురించి చూసి తన ప్రలోభం కోసం ఇక్కడ బడ్డీ కొట్టి పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఒక ఇచ్చేశారు. ఇది సంవత్సరం నుంచి కూడా ఖాళీగానే ఉంటుంది. సంవత్సరం పైనుంచే ఏంటంటే మెల్లింగా కొద్ది పెట్టుకుని ఆక్రమణకు గురైంది. ఇది మా వార్డు అభివృద్ధి కోసం మా కార్పొరేటర్ గారు ఏంటంటే దీని గురించి 3 ఏళ్ల క్రితం చెప్పారు. తను కూడా చెప్పాడు నాకు. 3 ఏళ్ల క్రితమే చెప్పారంట దీని గురించి, ఇష్యూ గురించి ఇలా జరుగుతుంది ఖాళీ చేయండి అని ముందే చెప్పారంట. చెప్తే తర్వాత వీళ్ళు స్థలంగల సైడ్ గల వాళ్ళు వచ్చి దీని ఇష్యూని తీసుకుని కలెక్టర్ గారి దగ్గర పెట్టారు. వీళ్ళు ఈ విషయంలో ఏంటంటే కమ్యూనిటీకి ఎవరికి సంబంధం లేదండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి కమ్యూనిటీలో పెట్టి అలర చేశారు అంతే తప్ప పెద్దవాళ్ళందరినీ రెచ్చగొట్టి. నేను 2 సంవత్సరాల కిందట సైట్ తీసుకున్నానండి. నేను అప్పటి నుంచి రూల్స్ ఫాలో అవుతూనే నేను మీకోసంలో అప్లికేషన్ పెట్టుకున్నాను. బడ్డీలు తీపిచ్చండి నాకు దారికి అడ్డొస్తుందని చెప్పని. దాని తర్వాత కమిషనర్ మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను అంతా కూడా రూల్ ప్రకారమే వెళ్ళానండి. రూల్ ప్రకారమే ఏం చేయాలో అన్నీ కూడా చేస్తూ 2 సంవత్సరాలు వెయిట్ చేశానండి. ఇవాళ కాదు, ఇవాళ 1 వీక్ బ్యాక్ నుంచి కొడతాం, 2 డేస్ 3 డేస్ బ్యాక్ కొడతాం జరిగిన తర్వాత పొలిటికల్ ఇష్యూ వచ్చింది. ఈ పొలిటికల్ ఎందుకు వచ్చిందో నాకు ఐడియా లేదండి. నేను రూల్ ప్రకారం అన్నీ చేశాను. ఈ వార్డు కార్పొరేటర్గా మా బావగారికి రాము గారు తెలుసు. ఒక నెల కింద మేము అప్రోచ్ అవ్వడం జరిగి మేము చెప్పుకున్నాం ఇట్లాగూ. నేను 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను. తెలుగు భాష అభివృద్ధి కోసం మండలి కుటుంబం ఎంతో కృషి చేసిందని భారత రక్షణ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి అన్నారు.
తెలుగు భాష అభివృద్ధి కోసం మండలి కుటుంబం ఎంతో కృషి చేసింది అని భారత రక్షణ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి ఉత్సవం సందర్భంగా భారత రక్షణ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డికి మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ప్రదానం చేసిన మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం తనకు అందించినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ పురస్కారాన్ని తనకు అందించడం శాస్త్రవేత్తలందరికీ దక్కిన గౌరవమని అన్నారు. రాబోయే రోజుల్లో నిమ్మకూరు దగ్గర ఏర్పాటు చేస్తున్న బెల్ కంపెనీ ద్వారా నాగైలకలో ఏర్పాటు చేసిన క్షిపణి పరీక్ష కేంద్రం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, జస్టిస్ ఆకుల వెంకట, జస్టిస్ ఆకుల వెంకట, శేషసాయి, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిబోట్ల ఆనంద్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు, మండలి వెంకటరామ్, సాయి సుప్రియ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ సతీష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తెలుగు బిడ్డ రష్యా, అమెరికా, చైనాల సరసన అస్త్ర సంపన్నత కలిగిన 4వ దేశంగా మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు వైభవ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ వారు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో నన్ను ఎంపిక చేసుకొని ఇవ్వటం అనేటువంటిది మా శాస్త్రవేత్తలందరికీ కూడా గర్వకారణం. ఈ మండలి ఫౌండేషన్ వారికి శాస్త్రవేత్తల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు శాస్త్రవేత్తలందరినీ నా రూపంలో సత్కరించుకున్నారు. అలానే ఈ ప్రాంతం రావటం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ప్రాంతవాసులు తెలుగు వారి కోసం, తెలుగు వైభవం కోసం మండలి వెంకటకృష్ణారావు గారు కానీ, వారి కుమారులు బుద్ధప్రసాద్ గారు కానీ, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పాటుపడటం జరిగింది. అలానే ఈ ప్రాంతంలో నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమ రావటం, అలానే నాగాయలంక వచ్చేందుకోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక 2-3 ఏవైతే ఉన్నాయో, బిఈఎల్ కానీ, లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ, ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బిఎల్ కానీ, ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఈ మండలి ఫౌండేషన్ ఉన్నది కేవలం మా కుటుంబ సభ్యులకు స్థాపించిన సంస్థకి. ఈ సంస్థ మిగతా ఫౌండేషన్ లాగా సేవా కార్యక్రమాలు అవి కాదు. ఎవరైతే తెలుగు జాతికి విశిష్టమైన సేవలు చేసి తెలుగు జాతి ఔన్నత్యాన్ని దశదిశగా వ్యాపింపజేశారో వారిని ఈ తెలుగు వైభవ పురస్కారాల ద్వారా 1 లక్ష రూపాయలు నగదు పురస్కారం కాకుండా ఒక మెమెంటో ఇచ్చి ఇది చిన్న స్థాయిలో ఆ పెద్దల్ని మనం గౌరవించుకోవటం, తెలుగు జాతికి వారు చేసిన విశిష్ట సేవలకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా వారిని గౌరవించుకోవడం ఉద్దేశంతో ఏర్పరచబడ్డ పురస్కారం. ఈ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా గానకోకిల, సినీ నేపథ్య గాయని, ప్రతి తెలుగు వారి గుండెల్లో నిల్చుండే పి. సుశీల గారికి ఇదే వేదిక మీద అందించడం జరిగింది. ఈ 2వ పురస్కారం ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న మహోన్నత మహమ్మారి క్యాన్సర్. ఆ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం అనేక నూతన ఆవిష్కరణని తీసుకొచ్చిన వ్యక్తి మన తెలుగువాడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. భారతదేశం నుంచి ఎంతో మంది అమెరికాకి వెళ్ళి
అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు, క్యాన్సర్ అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ అక్కడికి వెళ్తే చేసింది ఎవరంటే మన తెలుగువాడే. మచిలీపట్నం పోర్టు పనులు మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి శని లేదా ఆదివారాల్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలపై ఆర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 4 ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో 1159 ఆర్జీలు అందగా వాటిల్లో 850 పరిష్కరించినట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్డు, డ్రైన్లు అభివృద్ధి చేయాలని ఆర్జీలు అందాయని, ఉద్యోగాల కోసం 159 ఆర్జీలు అందాయని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి త్వరలో మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో స్కిల్ గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. వారి వృత్తి నైపుణ్యాల సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 25న కొరియన్ బృందం మచిలీపట్నం సందర్శించనుందని, ఈ బృందం బీచ్ అభివృద్ధికి విద్యాపరమైన అంశాల పరిశీలన జరుపుతుందన్నారు. గిలకల దిండి, బాందర్కోట, పొలాటి, తిప్పాగారాల దిబ్బా రహదారులు 2 వంతుల నిర్మాణం దాదాపు 8 కోట్లతో చేపట్టనున్నట్లు, తాళపాలెంలో మోదీ గ్రామంలో 20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇవాళ మేము ఏదైతే గతంలో 2014-19లో గిలకల దిండి నుంచి బందరకోట నుంచి పోలాడు తిప్ప, గరాల దిబ్బ వంతెనలు, 2 వంతెనలు, రోడ్డు దాదాపు 3 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు. అదేవిధంగా తాళపాలెం పంచాయతీలో మోడి విలేజ్కి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం 20 కోట్ల రూపాయలు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరిగింది. ఆల్రెడీ రోడ్ వర్క్కి టెండర్ కూడా పూర్తయింది. ఇంకా బ్రిడ్జిలకి టెండర్లు పూర్తి కావాల్సి ఉంది. ఇమీడియట్గా కాంట్రాక్టర్లు కూడా పిలిచి ఇమీడియట్గా ఆ రోడ్లు కూడా వేసేస్తే మెయిన్ రోడ్లన్నీ కూడా మీకు 5 సంవత్సరాలు అసలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ప్రాజెక్ట్స్ కింద శాంక్షన్ అయినటువంటి పనులు కూడా చేయించుకోలేనటువంటి దౌర్భాగ్యం. అదే కాకుండా మచిలీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి షిల్ట్కి 1,60,00,000 వచ్చింది. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయించమని చెప్పి. అట్లాగే అమృత్ స్కీమ్స్ సెకండ్ ఫేజ్లో ఇవాళ 55 కోట్ల రూపాయలు ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది ఉంది, మున్సిపాలిటీ కూడా కార్పొరేషన్ నుంచి కట్టాల్సింది ఉంది. మొన్ననే తీర్మానం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ ఫండింగ్ కూడా కట్టి ఆ 55 కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా జరుగుతుంది. అలాగే రూరల్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ నిన్న అధికారులతో కూడా రివ్యూ చేశాం. దాదాపు 220 కోట్ల రూపాయలు మనకి మన జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండలి సాయి సుప్రియ అన్నారు. మోపిదేవి మండలంలోని మెరకనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మేక వైద్య శిబిరాన్ని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కోడలు మండలి సాయి సుప్రియ ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవి బ్రాంచ్ మెరకనపల్లి స్వచ్ఛ కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ సెంటినీ హాస్పిటల్ సహకారంతో గుండె, నేత్ర వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయడంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ గోపిచంద్, సెంటినీ హాస్పిటల్ డాక్టర్ కాగిత కృష్ణాచంద్, భాను చంద్ర ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ టిఎస్ఎస్ బాలాజీ, కార్యదర్శి భవరి శంకర్నాథ్, సర్పంచ్ ఎరంశెట్టి ధనరాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కావాల్సింది ఏదైనా కూడా సాధించగలుగుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో ఎంత డెవలప్ అయినా కూడా చాలా పల్లెటూళ్ళలో సరైన వైద్య సదుపాయం లేకుండా అవస్థపడుతూ ఉన్నారు. దాన్ని గుర్తించి మన మోపిదేవి మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ వారు, మన ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు, అలా తదితర కొలీగ్స్ అందరూ కలిసి ఈరోజు ఇలా హెచ్సిజి హాస్పిటల్ వారి తరపున, అలాగే సెంటినీ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా మంచి పరిణామం. దీన్ని ఉపయోగించుకొని చుట్టుపక్కల సుమారుగా 13 పంచాయతీల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తూ, అలాగే ఇలాంటి ముందు కూడా చేయడానికి మా కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ తరపున కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈనాటికి కూడా ఆరోగ్య సేవలు పూర్తిగా అందే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ మెరకనపల్లి కార్యకర్తలు, అట్లాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సెంటినీ హెచ్సిజి హాస్పిటల్స్ వారి సహకారంతో ఇక్కడ ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ వారిని, అట్లాగే మెరకనపల్లి స్వచ్ఛ కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఐ
జనరల్ అన్ని రకాలైనటువంటి టెస్టులు జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను టెస్ట్ చేయించుకొని లబ్ధి పొందాల్సిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సందర్భంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. హెల్త్ క్యాంప్ ఆలోచన అనేది ప్రతి గ్రామంలో చేయాలి. హెచ్సిజి, సెంటి వాళ్ళు మరియు రెడ్ క్రాస్ వాళ్ళు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, వారు సహకారంతో ఇటువంటి హెల్త్ క్యాంప్ జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. వీరు కలిగించే అవగాహన కల్పిస్తారు. తప్పకుండా అది తెలుసుకొని వారు ఈ హెల్త్ క్యాంప్ అనేది వినియోగించుకొని, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. తప్పకుండా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.